రాబ్లాక్స్ లో హారర్ గేమ్ ఆడుతున్నాం. అండ్ హారర్ మా నిఖిత ఫేవరెట్ జనర్. ఏం కాదులే ఆ నిఖిత. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ పోస్టర్ కంటే ఆ ముందర ఒక అమ్మాయి ఇషన్ ఉంది కదా, దాన్ని చూస్తే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. 125 నేను వేడును ఫాలో ద లైట్స్ అంటావే. నువ్వు కనిపించినావు. లైట్స్ ఎక్కడ ఉన్నాయి bro? అదిగోవే ఆ నేను స్ట్రీట్ లైట్స్ అనుకుంటా. కనిపిస్తున్నానా? కనిపించినావు. ఓకే ఓకే. బేబీ ఏంది జూమ్ అవుట్ అవుతుంది, లైట్ ఆఫ్ అయిపోతుంది. వాట్స్ హ్యాపెనింగ్? లైట్ ఆఫ్ అయింది. ఎక్కడికి తీసుకోబోతుంది? సడన్ గా ఏం ఫిగర్ రాదు కదా, అదొక ముందరికి దుమ్మని ఏంది పందిలా తిరుగుతున్నావు? చచ్చిపో. ఆ ఫుట్ ప్రింట్స్ దయ్యం ని కన్నా నువ్వే భయంకరంగా తిరుగుతున్నావు పంది. ఆ ఫుట్ ప్రింట్స్ ని ఫాలో అవ్వాలనుకుంటా. దట్ కుడ్ బి సమ్వన్ ఐ నో అంట. నేను పోను ముందు. ఐ నీడ్ టు ఫైండ్ అ వే టు ఓపెన్ ద టచ్లో ఉన్నా, నన్ను మొత్తం అమ్మంటావే. డోర్ దగ్గరికి రా. అమ్మని అమ్మ సడన్ గా రాకు నువ్వు. వే ఎటు పోయినావే? ఏంది అట్టపోతున్నావు? చంపేస్తా నిన్ను. ఇక్కడ డోర్ సౌండ్ ఏం చేయలేదా లోపలికి పోయినప్పుడు? దీనికి కూడా వచ్చింది. దీనికి ఓపెన్ చేద్దామా? చేసేసింది కూడా పందిది. వాము వాము. నువ్వు పోతానంటే లోపల సౌండ్ రాలేదా? ఏదో సౌండ్ వచ్చింది జీ అని. అందుకే అంటున్నా. ఏం సౌండ్? ఏంది బయటికి వెళ్ళిపోయినా? అమ్మా ఏం లేదా? తెలియదు నాకు. మరి ఎక్కడి నుంచి ఒక నోట్ ఉంది ఈ రూమ్ లో. వస్తున్నావు? ఏంటి ఏమైంది? చదువుతున్నావు? మై ప్యాలనింగ్ ఆఫ్ పేలినింగ్ అంట. చదివేది కూడా రావట్లేదు నాకు. నోట్ చదవనికి రావట్లేదు ఎందుకు? ద కీ ఐఎమ్ లుకింగ్ ఫర్. లీవ్ లోకా? లీవ్ లోకి దా. నీకు ఐడియా ఎక్కడి నుంచి కనిపించింది. దాని వెనకాల తొందరగా. సౌండ్ ఏంది? నీకు దయ్యం కనిపించలేదా? నీకు వినిపించట్లేదా? నీకు దయ్యం కనిపించలేదా? మాట్లాడేది అలా వినిపిస్తుందో లేకపోతే మిగతా వీల్ చైర్ కదిలింది. ఏంది? మిగతా నీకు నా వాయిస్ ఏం వినిపించట్లేదా? నీ వాయిస్ నాకు కట్ కట్ వినిపిస్తుంది. నిఖిత నాకు దయ్యం కనిపించింది. నాకు దయ్యం కనిపించింది నిఖిత. ఫర్ గాడ్స్ సేక్. వీల్ చైర్ కదిలింది. దయ్యం. వీల్ చైర్ కదిలింది. దయ్యం కనిపించింది. పిచ్చగా ఉంది నాకు. నువ్వెందుకు ఈ సైడ్ తిరిగినావు? వెళ్ళిపో. నాకు దయ్యం మమ్మీ నాకు దయ్యం కనిపించింది. దీనమ్మ ప్లాంక్స్ తో నా బతుకంత అయిపోతుంది. ఇంకెక్కడికి పోవాలివే? నీకు కనిపించింది నిఖిత? ప్లీజ్ నీకు కనిపించిందని. నిఖిత నీకు కనిపించిందా లేదా? నా వల్ల కాదు. నీకు కనిపించింది కదా? అయితే ఫైనల్లీ చూసినావు. ఫైనల్లీ థ్యాంక్ గాడ్. ఇప్పుడు నాకు ఒక్కదానికే అనుకున్నా. పూజేస్తున్నా ప్లీజ్.
ఇప్పుడు నిఖిత నువ్వు నించున్న దగ్గరికి నేను స్ట్రైట్ గా రావచ్చా? లేదు లేదు, నువ్వు కొంచెం పక్కకు రావాలి. నేనే వస్తాను నాకు. ఇదిగో ఇప్పుడు రా, నేను ఎక్కడున్నానో అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి పుల్లరా. ఇదిగో నేను పుల్ల మీద ఉన్నా ఇప్పుడు, దా. అలా నువ్వు అంత దూరం నుంచి దయ్యంని చూసి భయపడుతున్నావా? నేను దగ్గర నుంచి చూసిన పందిదానా. అది ముఖం కనిపించింది, దాని ముఖం ఒకటే కనిపించింది. కింద పడిపోయాను, నేను కింద పడుతుంది. నీకు దయచేసి కింద పడకు. కింద పడితే నీకు టార్చరే. కింద కింద పడింటేనే కనిపించింది నాకు, అది ముఖం నిండా, స్క్రీన్ నిండా దాని ముఖమే కనిపించింది. ఓకే, నువ్వు కింద పడ్డావా? నాకు కింద కాదు, ఆ పైననే. నువ్వు తర్వాత వీడియో చూడు నాకు ఎట్లా కనిపించిందో. నేను ఇప్పుడు కింద పడ్డా. కనిపించిందా? నాకు రెండు కనిపించేసినాయి. ఓహో, ఓకే ఓకే. ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకోసారి ఎగురుతూ కనిపించదు కదా. ఇప్పుడు కనిపించలేదు రే బాబు, నేను చచ్చేలా ఉన్నా దేవుడా. సరే, ఇప్పుడు నేను కింద పడకూడదని నాకు అర్థమైంది. నేను ఇప్పుడు దాకా ఇష్టం వచ్చినట్టు నడిచిన, ఇప్పుడు నేను జాగ్రత్తగా నడుస్తా. ఏడున్నా నువ్వు? నేను ఇందాక ఎక్కడ ఆగిపోయినానో అక్కడే ఉన్నావే. ఓకే, ఎంతసేపు నాకు తెలియదు, చూద్దాం దా. ఇంకొక డోర్ ఉంది. పోర్టల్ నీకు తెలుసు పోర్టల్ అని. లాక్డ్ అంట. దోస్ స్క్వేర్స్ లుక్ లైక్ పిక్చర్ ఫ్రేమ్స్. ఫైండ్ అండ్ ప్లేస్ ద పిక్చర్స్ అబ్బా, ఇందాక నీడెడ్ టు ఫోటో చూసినాం కదా. అది ఓకే, కానీ అది మార్క్ డోర్ అంటవే. మార్క్ డోర్ అంటే ఏంటో నన్ను అడగకు. మన ఎగ్జిట్ డోర్ అయితే కాదు, అది మాత్రం షూర్. ఇదిగో ఈ డోర్ ఓపెన్ చేయి, ఆపోజిట్ లో ఉన్నది. అంటే అది చచ్చిపోయిన వాళ్ళు ఉండేది శ్మశానమా? ఓ సారీ, శ్మశానం కాదు, వాళ్ళని బాడీస్ ని పెడతారు. ఎందుకు డోరు? చచ్చిపోయి అరవడం మర్చిపోయావా నిఖిత? వచ్చినా కాదు. ఏం ఇక్కడ చాలా దారులు ఉన్నాయి, తప్పిపోకు నాన్న, సరేనా నాన్న? నీతో పాటు వస్తా, నీ వెనకాలే వస్తా. మనం స్ప్లిట్ అయ్యామనుకో తొందరగా నిఖిత, మనం స్ప్లిట్ అయ్యామనుకో. ఏంటి? నో స్ప్లిట్టింగ్స్. తెలీదు, నువ్వు ఎక్కడున్నావు? నేను ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసిన. నీకు దయ్యం కనిపించలేదా? నీకు ఆ దయ్యం మరి నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను? నువ్వెందుకు అక్కడే ఉన్నావు? నేను ఎలా ట్రాన్స్పోర్ట్ అయినా ఈయనకి? ట్రాన్స్పోర్ట్ అయ్యావా వెనక్కి? నేను రాలేదు, నేను కళ్ళు తెరిచేసరికి ఇడున్నా. ఏమో వే స్వామి, అంటే రూట్ రాంగ్ ఏమోరా, ఇంకో రూట్ లో పోదాందా. ఏంటివి అది సడన్ గా అట్లా వచ్చింది? నిక్తా, నువ్వు నన్నే చూస్తున్నావు కదా. నాకు ఒక విషయం చెప్పు ఆగు. నువ్వు నన్నే చూస్తున్నావు కదా, అది వచ్చి నా ముఖం మీద నుంచుంది కదా. అవును, అంటే అది ఏంది, నీ ముఖం మీదకి రాదు, ఎప్పుడు నా ముఖం మీదకే వస్తుందా? ఎంత నా స్క్రీన్ షేర్ అవుతుంటే మాత్రం యూట్యూబ్ వాళ్ళకి అది ఎప్పుడు నా ముఖం మీదకే రావాలా? నువ్వు మళ్ళీ దాన్ని దూరం నుంచి చూసి అరవడం ఒకటి. గుద్దినా అంటే నీ ముఖం మీదకి ఒకసారి రావాలి, నేను ఫీల్ అవుతా. వద్దు, నాకు దూరం నుంచి చూస్తుంటే నా భయం వేసి చచ్చిపోతున్నా నేను. నువ్వు తర్వాత వీడియో చూడు, నాకు పిచ్చి లేచింది అది వచ్చేసరికి. మళ్ళీ వస్తుంది నేను కదలకపోతే. దా, వస్తున్నా. ఆడేం దారి లేదు కదా. ఆ దారి లేదు, ముందుకు పోకు. అది ఒక్కటే వే ఉంది, అలానే పోవాలి. కానీ సార్ స్ట్రైట్ పోదాంపా, ఇందాక నేను తిరిగిన.
వస్తున్నావు కదా. వే వే ఏంది వే డుగ్ 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 అంటుంది. అది మన సౌండ్స్, మన చెప్పుల సౌండ్స్. కాదు ఏమైనా చెప్పుల సౌండ్ ఏదా? గోడొచ్చింది. వే ఇక్కడ ఒక లెవర్ ఉంది. అమ్మయ్య ఒకటి వచ్చింది. అమ్మయ్య ఒకటి చేసిన. దా తొందరగా రాదు, మళ్ళా లెవెల్ ఉన్న చోటికి వస్తుంది. వస్తున్నా, నీ వెనకలే వస్తున్నా. అమ్మ నాకు గుండెకి చచ్చిపోతావే అది అట్లా వస్తే నిజంగానే. నేను చంప పగులుతుంది దూరం నేను చూసి మాట్లాడకు. వే 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 ఆ, వే వే వే. మీరు నాకంటే దూరం పోతుంటే ఆ, డుగ్ 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 అని వస్తుంది వే, హార్ట్ బీట్ లాగా. ఓకే ఎనీవేస్ ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది. ఇక్కడ ఎక్కడ లెవెల్ లేదు. నాకు తెలిసి మనం ఎక్కువసేపు ఆగుంటే అది వచ్చి భయపెడుతుందని నా థియరీ. ఎందుకంటే ఇందాక మనం చాలాసేపు ఆగి మాట్లాడుకున్నాం. నా వెనకాల వస్తున్నావుగా. నీకు ఆ దెయ్యం ఏదైనా ఆ, కనిపిస్తే ఆ, చెప్పు, పద నేను పారిపోతా. నువ్వు ఆగకు. ఆగింది నేను ఆ లెవెల్స్ చూడనీకి ఎక్కడున్నాయని. ఏ డెడ్ ఎండ్ మీద వస్తుంది కానీ లెవెల్ మాత్రం కనిపించట్లేదువే. ఏడకొచ్చినాను కూడా అర్థం ఎడిపోయినవే. కావట్లేదు. ఏయ్ అదా వే 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 దూరం అయిపోయావా? ఎక్కడ పోయావే? నేను మళ్ళీ స్టార్టింగ్ వచ్చిన. వే అమ్మా! వా! ఆ దెయ్యం ఈసారి చంపేసింది వే నన్ను. నేను చచ్చిపోతున్నా అది వచ్చినప్పుడు. నాకు అర్థమైంది. అది వచ్చినప్పుడు నా చుట్టూ అంతా ఎర్రగా అయిపోయి నేను చచ్చిపోతున్నా. సో నేను స్టార్టింగ్ వచ్చేసిన. అర్థమైందా? నేను ఒక్కదాన్నే తిరుగుతున్నావే. ఆ వస్తున్నా నాకు ఆగు. పిచ్చిలేస్తుంది వే, ఒక్కదాన్నే తిరుగుతున్నావే నేను. నేనేం ఎక్కడ చేయను నన్ను కనపడట్లేదువే చంపేసింది. నాకు. స్టార్టింగ్ వచ్చేసింది. నీకుతో తిరుగుతూ ఏడా ఏమైంది? చచ్చిపోయా. చంపింది ఎట్లా బతుకున్నావే నువ్వు? మంచివా కదా? నన్ను ఆవిడ చంప కూడా అరవట్లేదండివే. నువ్వు అరవట్లేదు వే, నేను పిచ్చిదాన్ని అరుస్తున్నా. నువ్వే ఏం అరవట్లేదు. నన్ను మళ్ళీ అరే ఇప్పుడు నన్ను ఎందుకు చంపింది? అసలు ఎందుకు చంపుతున్నది వే? కానీ అట్లీస్ట్ అది వస్తున్నా కానీ తెలియట్లేదు వే. పారిపోదామంటే వే ఉన్నావా? అది వచ్చేటప్పుడు డుక్ 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 అని సౌండ్ వస్తుంది. ఆ ఎర్రగా అవుతుంది కదా, స్క్రీన్ కూడా ఎర్రగా ఆ అవుతుంది కదా. అప్పుడు మనం పారిపోవాలనుకుంటా తొందరగా. అవును. ఓకే. అది ముందర నుంచి వస్తుంటే ఎట్లా పారిపోవాలి? వెనక్కి తిరిగి పారిపోవాలా? వెనక్కి తిరగాలనుకుంటా. అది అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. నిఖితా నిఖితా ఇందాక చూసావు కదా, అది నా దగ్గరికి ఎట్లా వచ్చింది? నా దగ్గరికి ఎలా వచ్చిందా? నా దగ్గరికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అది నా ఫేస్ మీదకి వచ్చింది, నువ్వు చూసావు కదా. అది వచ్చి నిలబడి మెడ టింగ్ టింగ్ అని ఊపుతుందివే. ఓకే, అది అది వచ్చడం ఎలా వచ్చింది? ప్రత్యక్షమైందా, ఎక్కడి నుంచైనా వచ్చిందా? గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో. జస్ట్ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం అయితే పారిపోవడం ఎట్లా? ఇంకా రెండే రెండే స్విచ్ ఆన్ చేసేస్తే అయిపోతుంది. బా కదా సరే దా ఈసారి రైట్ పోదాం.
మీకు ఏ దారిలో పోతున్నా కూడా వే అర్థమవుతుందా? ల్యాప్టాప్ వస్తుంది, ల్యాప్టాప్ వస్తుంది, ల్యాప్టాప్ వస్తుంది, ల్యాప్టాప్ వస్తుంది. ఇక్కడ ఒకరు ఆపోజిట్ కి రా. నాకు అర్థమైంది ఎలా పారిపోయేవాళ్ళో. వచ్చినండి. వే మనం ఇంటికి పద, ఎట్లా? ఇంటికి పద చెప్తాను నేను. ఇంటికి పద. నాకొస్తుంది వే. ఆ, ఇంటికి అప్పుడు నీకు ఆ సౌండ్ రాగానే వెనకాల తిరిగి పారిపో. ల్యాప్టాప్ సౌండ్. ఇంటికి రా, ఇంటికి ఓకే వచ్చిన ఓకే. ఆ ల్యాప్టాప్ సౌండ్ రాగానే తప్పని వెనక్కి తిరిగిపోతే సౌండ్ తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే ఓకే అండ్ ఆ రైట్ కి వెళ్తుంటేనే వస్తుంది, అంటే ఆ ఓకే రైట్ లో దయ్యం ఉంది, రైట్ లో లెవెల్ లేదు. ఓకే ఓకే. ఓకే, అట్లీస్ట్ ఒకటి వచ్చింది. పద. మళ్ళా నేను ఒక లివర్ ఎత్తా, చూసావా? 2/4 చూసిన ఉన్నాయి. చూసిన 2/4 ఉంది. నిఖితా నా ముఖం అది ఎత్తుతానే వచ్చి చంపేసింది నన్ను. అట్లీస్ట్ అలా చంపేసినా పర్లేదు. డెడ్ ఎండ్ వే. ఏ వేలో వెళ్దాం? లెఫ్ట్ తీసుకుందాం నిఖితా. స్ట్రైట్. ల్యాప్టాప్ 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 నిఖితా నీ దగ్గర ఉంది, నిఖితా నీ దగ్గర ఉంది. నాకు కనిపించింది. ఏం వచ్చేసినావా? మాట్లాడుతున్నావు? చచ్చిపోయావే. అర్థమైంది, నీ దగ్గరే ఉంది, నాకు సౌండ్ ఎక్కడున్నావు వచ్చింది. నువ్వు? నువ్వు అక్కడే ఉండి, నేను మళ్ళీ చచ్చిపోయి వస్తాలే. ఎక్కడన్నా లివర్ ఉంటే ఎత్తేసిరా. అదే అట్లా వచ్చి ఆ ప్రాసెస్ లో చచ్చిపోతే. నేను చూసిన దయ్యం నీ దగ్గర ఉండడం. ఓకే ఓకే. చచ్చిపోయినా. ఎంత భయంకరంగా సౌండ్ వస్తుంది తెలుసా అది? నాకు ఆ లెవెల్ ఏడా కనిపించట్లేదు అసలు. అసలు నువ్వెక్కడున్నావో కనిపించట్లేదు నాకు. నువ్వేంది లోపలికి వచ్చినావా? నువ్వు మళ్ళీ లోపలికి పోయినావా? లోపలే ఉన్నా, నేను నేను రాలే. చచ్చిపోలే. ఆ ల్యాప్టాప్ వచ్చినప్పుడు నేను ఏం చేయకుండా కామ్గా ఉన్నాను, అదే వెళ్ళిపోయినట్టుంది. నా వల్ల కాదు, ఇంకా నాకు అంత ధైర్యం లేదు. అమ్మా చచ్చిపోయావా? చచ్చిపోయినా. మీరమ్మ జీవితం ఎట్లా వెళ్ళిపోయినా, ఎక్కడిపోయినా వస్తుంది. అందుకే మ్యాప్ కి డబ్బులు పెట్టినారు. ఆ డబ్బులు ఎలా సంపాదించాలి? అంటే ఇప్పుడు మనం ఏ దారిలో వెళ్తున్నామో తెలియకుండా తెలీదు. ఉంది. నేను ఈ మౌస్ కంట్రోల్ తీసేసి ఆ మెనూకి ఎట్లా పోవాలి వే? తెలీదు. ముందు మౌస్ ఉండేది కాదు కదా, అసలు మౌస్ కి ఎట్లా వచ్చినాం మనం? అబ్బా. అమ్మా నాది కూడా. మనకు ఎట్లా ధైర్యం లేదు వే, ఇంకా చచ్చిపోయింది ఈ రోజుకి ధైర్యం. ఏమనుకోకండి, గేమ్ ఎండ్ చేసేస్తే. ఏం లేదు, ఇది పార్ట్ 1, మళ్ళీ పార్ట్ 2 చేసి గేమ్ మనం కంప్లీట్ చేయాలంతే. ఓకేనా నిక్తా? వి నీడ్ టు, యూ కాంట్ స్టాప్ ద గేమ్ ఇన్ మిడిల్. అండ్ యాక్చువల్లీ అది క్లూస్ కూడా నో, ఐ ఇస్తుంది వాంట్ సడన్ టు గా రాకుండా. స్టాప్. నీ ముఖంలో క్లూస్ ఏంది? వెనక్కి ఎట్లా పోవాలి? అదే నేను అన్నది, ఇది ఎల్లకి పోనీకే లేనట్టుంది. పదా ఇట్రా, కంప్లీట్ చేద్దాం దా. నేను స్ట్రైట్ రాను. వే రా. పో రా నువ్వు. రా వే. నేను రాను. డిస్క్రిప్షన్ లో నిఖితా వల్ల మేము గేమ్ కంప్లీట్ చేయలేదని చెప్తున్నా. భయంకరంగా ఉంది. సరే పద. పద నిఖితా, ల్యాప్టాప్ వచ్చినప్పుడు వెనక్కి పోదాం అంతేదా. అది మనం కరెక్ట్ దారిలో వెళ్తుంటే రావట్లేదు వే, తప్పు దారిలో పోతుంటేనే వస్తుంది. అర్థమైందా? మరి దారి గుర్తు పెట్టుకోవాలి మనం. ఇక్కడ దాకా ఫస్ట్ లెవెల్ దాకా దారి కరెక్ట్ వే.
ఓకే. ఉమ్, దీని తర్వాత ఎటు పోవాలో అర్థం కావట్లేదు. ఉమ్. నువ్వు సడన్ గా అట్లా అపియరెన్సెస్ ఇవ్వకు నాన్న. నేను ఇక్కడే ఉన్నావే ఎప్పటి నుంచో. సరే ఇప్పుడు ఎట్టు పోవాలి చెప్పు, కొంచెం ముందుకు పోదాం. నాకేం తెలుసువే బాబు, చచ్చిపోయేలా ఉన్నా నేను. ఇక్కడ 2 దారులు ఉన్నాయి. మనం ఇందాక స్ట్రైట్ గా పోయినప్పుడు ఫస్ట్ చచ్చిపోయినాం, సో ఉమ్, లెఫ్ట్ కి పోదాం. సైడ్ ఇక్కడ మళ్ళీ దారి, ఇది నేను చూడలేదు ఇందాక నేను ఎటు పోయినానో. 3 ఉన్నాయా? ఓ పని చేస్తా, నేను ఇక్కడే ఉంటా, నువ్వు పోయిరా. హే ఏ ఏంట్రా బలిపశువం చేస్తున్నావు నన్ను? అప్పుడు నేను ఆ దారిలోకి పోకుండా వేరే దారిలోకి పోతే దెయ్యం వచ్చింది. నేను చచ్చిపోయినా. నువ్వేడా? లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది వే దయ్యము. అయితే అచ్చడి పో ఈడ పో. ఈడ నించొని ఉన్నావే. రైట్ పో, రైట్ పో. ఆ, అంటే తిరుగుతూ ఉందేమో వే, మనం జస్ట్ పరిగెడుతూ ఉండాలంతే. ఎందుకంటే నేను 2 సార్లు తప్పించుకున్నా ఇందాక దాని దగ్గర నుంచి. ఆ లప్టప్ లప్టప్ అనగానే నేను వెనక్కి వెళ్ళిపోయినా, అది రాలేదు. వే నాకు భయం అవుతుంది వే. ఏం కాదు పో, ధైర్యంగా పో, నేను వస్తున్నా వెనకాల. ఏం కనపడి చావట్లేదు వే ఇక్కడ. నీకు లప్టప్ లప్టప్ సౌండ్ రాగానే వెనక్కి తిరుగు, వెనక్కి తిరిగి ఉరికే పరుగే పరుగు. యాడికి ఆడుకోబోతున్నావే నేను. ఏమైంది? అమ్మా, వెనక్రా 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 వెనక్రా. చచ్చిపోయినావా? కనిపించినావు. చచ్చిపోయావే. అమ్మా. నువ్వు చచ్చావా? లేదు, నేను ఇందాక నుంచి అక్కడనే ఉన్నా. ఇంక నా వల్ల కాదు వే, ప్లీజ్ వే ఆపేద్దాం వే.